హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి శ్రీకృష్ణుడు అంటే హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద లవ్. సో కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మీ రిలేషన్షిప్ పరంగా స్పెసిఫిక్గా. సో ఇక్కడ టూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది పైల్ 1 అండ్ ఇది పైల్ 2. సో ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మీకు ఏ స్టేట్మెంట్ అయితే మీ ఇంట్యూషన్ పవర్కి కనెక్ట్ అవుతుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని ప్రకారంగా మనము రీడింగ్ చూద్దాం, కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మీ రిలేషన్షిప్ పరంగా. అండ్ ఫైనల్గా గైడెన్స్ కూడా చూద్దాం. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది అంటే, ద యూనివర్స్ ఈజ్ ఫైండింగ్ వేస్ టు మేక్ యువర్ లైఫ్ ఈజియర్, హ్యావ్ ఫెయిత్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి, యువర్ గట్ ఫీలింగ్ ఈజ్ పవర్ఫుల్, ట్రస్ట్ ఇట్. సో ఈ రెండిట్లో మీరు పాస్ చేసి వీడియోని మీకు ఏదైతే స్టేట్మెంట్ కనెక్ట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పైల్తో. అండ్ ఫస్ట్ పైల్ మెసేజ్ వచ్చేసి, ద యూనివర్స్ ఈజ్ ఫైండింగ్ వేస్ టు మేక్ యూ లైఫ్ ఈజియర్, హ్యావ్ ఫెయిత్. సో యూనివర్స్ ట్రై చేస్తుంది అంటే స్టెప్స్ వేస్తుంది మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి అనేది. అండ్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. కొత్తగా ఎవరైతే చూస్తుంటే, ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చి మీకోసం అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చూద్దాం యూనివర్స్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్ అండ్ ఓకే. సో ఇది ఓవరాల్గా. సో ఫస్ట్ 7 ఆఫ్ వాండ్స్తో ఏం చెప్తున్నాడంటే, యూనివర్స్ అనుకున్నా, శ్రీకృష్ణుడు అనుకున్నా, కన్నయ్య అనుకున్నా, ఎవరైనా కానీ. సో బేసికల్గా ప్రేమ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పర్సన్ శ్రీకృష్ణుడే. సో ఈ స్పెషల్ డేన ఆయన మీకోసం చెప్తున్నాడని బిలీవ్ చేయండి. ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీని నా ఫామ్స్తో ఎలా ఉండింది అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటే యూనివర్స్ శ్రీకృష్ణుడు, మీ రిలేషన్షిప్ పరంగా మీరు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ కార్డ్తో, మీ రిలేషన్షిప్ పరంగా మీరే ఎక్కువ స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అంటే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా మాట్లాడడం కానీ, లేదంటే యాక్షన్ తీసుకోవడానికి స్టెప్స్ అడగడం, ఏదైనా కానీ మీ రిలేషన్షిప్ పరంగా ప్రతి ఒక్కటి మీరే చేస్తున్నారు. బట్ అవతల సైడ్ నుంచి మీరు ఇస్తున్నంత కంప్లీట్ ఎఫర్ట్స్ మీ పర్సన్ దగ్గర లేవు. బట్ స్టిల్ మీరు గివప్ ఇవ్వాలనుకుంటున్నారా అంటే లేదు. ఓకే, 7 ఆఫ్ వాండ్స్ అంటే ఆల్మోస్ట్ మీరు సగం కంటే ఎక్కువ వచ్చేసారు. మీ రిలేషన్షిప్ పరంగా కష్టపడో ఇష్టపడో ఎలా అయితే ఆ సగం కంటే ఎక్కువ వచ్చేసారు. మీరు ఒకటే బిలీవ్ చేస్తున్నారు, ఓకే ఇంత దూరం ఎలాగో వచ్చేసాను, ఇంకా కాస్త వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతుంది. సో అప్పుడు ఏదైనా కానీ దాని రిజల్ట్ మనం చూద్దామని ఒక గట్టి మోటివేషన్తో ఉన్నారు, అదే ఆలోచిస్తున్నారు. సో కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు, ఓకే ఇంత దూరం ఎలానో వచ్చేసావు, ఇంకా కొంచెం వెళ్ళు, ఏముందో నీకు తెలుస్తుంది. ఏదైనా కానీ అది ఒక లెసన్ కావచ్చు, లేదంటే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కావచ్చు, జస్ట్ గో ఫర్ ఇట్. కష్టమో నష్టమో ఇష్టమో ఏదైనా కానీ దాన్ని వదలకు, నెవర్ గివ్ అప్ అని ఫస్ట్ కార్డ్తో చెప్తున్నాడు. అండ్ డెత్ కార్డ్తో, సో ఇక్కడ చెప్పింది ఏంటిది, నెవర్ గివ్ అప్ అని. సో ఈ కార్డ్తో ఏంటిది అంటే, డెత్ కార్డ్ అంటే ఒకటి ఎండ్ అవ్వబోతుంది. అంటే మీరు ఆ సగం దూరం కంటే ఎక్కువ వచ్చేసారు, అంటే ఇంకా కొంచెం దూరం మిగిలింది. అది కంప్లీట్గా వెళ్తే ఒకటి ఎండ్ అయిపోతుంది. అంటే మీ స్ట్రగుల్ కానీ, మీరు తీసుకుంటున్న పెయిన్ కానీ, ఏదైనా కానీ అది ఎండ్ అవ్వబోతుంది. ఎండ్ అవుతుంది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. అది ఏంటిది అనేది ఖచ్చితంగా మీ ఇంట్యూషన్ పవర్ని అడగండి. అది ఏదైతే చెప్తుందో అదే నిజం. అండ్ డెత్ కార్డ్తో ఇదే చెప్తుంది, మీరు నెవర్ గివప్ ఇవ్వకుండా స్టార్ట్ చేస్తే, మీరు ఏదైతే న్యూ బిగినింగ్ మీ రిలేషన్షిప్లో అనుకుంటున్నారో, ఏ దానికోసం అయితే ఇంత కష్టపడుతున్నారో, ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా జరగబోతుంది. ఇన్ని రోజులు మీ స్ట్రగుల్ డెత్ అవ్వబోతుంది అండ్ న్యూ బిగినింగ్ ఉంది. దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. ఏదైతే అనుకుంటున్నారో దాన్నే మేనిఫెస్ట్ చేయండి అనేది సెకండ్ కార్డ్తో సింపుల్ మెసేజ్ ఇది. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో చూడండి, ఇక్కడ మీరు కష్టపడండి,
అది త్వరలో ఎండ్ అయిపోయి మంచిది బిగిన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు అంత హ్యాపీగా ఉంటారంటే మీరు క్వీన్ అయినా కింగ్ అయినా ఏదైనా కానీ మీ చేతిలో ఒకటి వస్తుంది. అంటే మీరు అనుకున్నది దాన్ని స్టెప్స్ తీసుకునేలాగా ఒక క్వీన్ అనే క్వీన్ కానీ వాళ్ళ వాళ్ళ నేమ్స్లోనే మనకు అర్థమవుతుంది కదా, అంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. అంటే ఆ పొజిషన్ రావాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఆ పొజిషన్ రావాలంటే మీరు ఇక్కడ గివప్ చేయకండి, ఇక్కడ కంప్లీట్గా బిలీవ్ చేయండి. ఈ పొజిషన్ మీకు వచ్చినప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు కంప్లీట్గా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్ ద పాసిబిలిటీస్ అండ్ మీ చేతిలో అంత పవర్ ఉంది మీరు అనుకున్నది స్టార్ట్ చేసేలాగా. సో శ్రీకృష్ణుడు ఇదే చెప్తున్నాడు, వెరీ సూన్ నువ్వు అనుకుంటున్న పవర్ నీకు వస్తుంది. నువ్వు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావో, ఏదైతే న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నావో, ఏదైతే హ్యాపీనెస్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నావో అది ఖచ్చితంగా నీకు వస్తుంది. జస్ట్ గివ్ అప్ ఇవ్వకుండా నన్ను నమ్ము. ఒక్కటి మీరు చేస్తే ఖచ్చితంగా మీ చేతిలో ఆ పవర్ వస్తుంది. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో అది చెప్తున్నారు, త్వరలో నీకు ఆ పవర్ నేను ఇస్తాను. జస్ట్ ఫాలో మీ అండ్ బిలీవ్ ఇన్ మీ. ఇక్కడ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కార్డ్ వచ్చిందో. అండ్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ వస్తాయి ఖచ్చితంగా. డెత్ కార్డ్తో అంత ఈజీగా యూనో అన్నీ ఎండ్ అయిపోవు. పాస్ట్ ట్రామాస్ ఉంటాయి, లైక్ స్ట్రగుల్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని ఈ పొజిషన్లోకి నువ్వు రావాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. బట్ గివ్ అప్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఆనందం, నువ్వు కోరుకున్న లైఫ్, నువ్వు కోరుకుంటున్న కెరియర్ ఖచ్చితంగా నీ చేతిలో ఉంటుంది. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని కాదు, నువ్వు అనుకున్నట్టు చెయ్యగలవు, చేస్తావు, ఆ పవర్ నీకు వస్తుంది అనేది ఈ కార్డ్తో ఒక మెసేజ్ మీకు. అండ్ ఫైనల్గా ద ఫూల్ కార్డ్తో ఏం మెసేజ్ ఉంది అంటే, సో సింపుల్గా కష్టపడు, గివ్ అప్ ఇవ్వకు, ఆ పవర్ నీకు వస్తుంది. అండ్ ఫైనల్గా ద ఫూల్ కార్డ్తో న్యూ బిగినింగ్. అఫ్ కోర్స్ ఫుల్ కార్డ్ అంటే ఐదర్ పాజిటివ్ ఐదర్ నెగిటివ్. ఇంత పాజిటివ్గా శ్రీకృష్ణుడు చెప్తున్నప్పుడు, ఆ పవర్ మీకున్నప్పుడు, కృష్ణుడే నడిపిస్తున్నప్పుడు మీరు తప్పుడు రాంగ్ స్టెప్స్ ఎందుకు తీసుకుంటారో, ఆబ్వియస్లీ రైట్ స్టెప్సే తీసుకుంటారు కదా. సో న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఉంది. ఈ కృష్ణాష్టమి నుంచి దాన్ని ఇంకా గట్టిగా మేనిఫెస్ట్ చేయండి. ఏదైతే అనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేయండి, బిలీవ్ చేయండి, అది ఖచ్చితంగా జరుగుతుంది. యూనివర్స్ కూడా దానికోసం వేస్ వెతుకుతుంది, దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి. అండ్ దానికోసం మీకు కావాల్సిన సైన్స్ చూపిస్తుంది. ఇది ఒక రకమైన సైన్ అనుకోండి, మీరు అనుకున్నది జరగబోతుంది. ద ఫూల్ కార్డ్తో అది ఇంకా ప్రూవ్ అయింది దట్ న్యూ బిగినింగ్ మీ రిలేషన్షిప్ పరంగా ఉంది అనేది. సో ఇది సింపుల్గా మీ రిలేషన్షిప్ కోసం యూనివర్స్, శ్రీకృష్ణుడు చెప్పిన ఒక మెసేజ్. అండ్ ఫైనల్గా ఒక సజెషన్ చూద్దాం, ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రీకృష్ణుడు. సో ఇక్కడైతే హ్యాపీగానే ఉంది, జస్ట్ మీరు కష్టపడడం అండ్ దాన్ని నెవర్ గివప్ ఇవ్వకుండా ఉండడం అండ్ కొంచెం స్ట్రగుల్ ఉన్నా దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి అంతే. అండ్ దట్ వన్ మెసేజ్ ఈజ్ మెచ్యూరిటీ. ఓకే, సో మెచ్యూరిటీ కార్డ్తో ఏం చెప్తున్నాడంటే, ఇంత సజెషన్ ఇచ్చిన, ఇన్ని సిచ్యువేషన్స్ నీ దగ్గర ఉన్నా, నువ్వు ఏ స్టెప్ అయినా కానీ ఎలా వేస్తావు, ఎలా ఆలోచిస్తావు, ఎలా దాన్ని యాక్షన్ రూపంలో తీసుకొని వస్తావు, నీ కెరియర్ పరంగా, నీ హెల్త్ పరంగా, నీ రిలేషన్షిప్ పరంగా ఎలా స్టెప్స్ తీసుకుంటావు, ప్రతి ఒక్కటి రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లోనూ కేర్ఫుల్గా ఆలోచించి మెచ్యూర్గా స్టెప్స్ తీసుకో అనేది మెచ్యూరిటీ కార్డ్తో యూనివర్స్, శ్రీకృష్ణుడు సజెషన్ ఇస్తున్నాడు మీకు. సో దాన్ని అనలైజ్ చేసుకోండి, ఆలోచించండి అండ్ పాజిటివ్గా స్టెప్స్ తీసుకోండి అనేది ఈ ఫస్ట్ పైల్ వాళ్ళకి రీడింగ్ ఇది. ఐ హోప్ మీకు అది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ పైల్లో ఏ మెసేజెస్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి, మీ ఒపీనియన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ జై శ్రీకృష్ణ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు పైల్ 2 వాళ్ళకి, సో పైల్ 2 వాళ్ళకి స్టేట్మెంట్ ఏముందంటే, యువర్ గట్ ఫీలింగ్ ఈజ్ పవర్ఫుల్, ట్రస్ట్ ఇట్. ఓకే, సో మీరు ఏదైతే మీకు గట్ ఫీలింగ్ ఉందో అది చాలా పవర్ఫుల్, సో దాన్ని ట్రస్ట్ చేయండి. సో 2 of Pentacles, Page of Wands, the Chariot
అండ్ ద వరల్డ్. సో 2 మేజర్ కార్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటిది పైల్ 2 వాళ్ళు ఎవరైతే ఈ స్టేట్మెంట్ని చూస్ చేసుకున్నారో మీకోసం ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, ఏంటిది మెసేజెస్ అంటే, సో ఫస్ట్ 2 ఆఫ్ పెంటికల్స్తో మీ రిలేషన్షిప్ పరంగా మీరు చాలా సిచ్యువేషన్స్, సో పెంటికల్స్ అంటే మోస్ట్లీ మీరు హ్యాండిల్ చేస్తున్న 2 విషయాలు ఏంటివి అంటే, ఒకటి మీ రిలేషన్షిప్ అండ్ సెకండ్ది మీ కెరియర్. సో 2 ఈక్వల్గా ఉన్నాయంటే లేదు, ఒకటి కొంచెం హై పొజిషన్లో ఉంది, ఒకటి కొంచెం తక్కువ. అండ్ సరే బ్యాలెన్స్ చేద్దాం అనుకునే లోపు ఒకటి కెరియర్ అప్లో వెళ్తుంది, రిలేషన్షిప్ డౌన్లో వస్తుంది. అంటే మీరు బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ అది బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఒక్కరే కష్టపడుతున్నారు. రిలేషన్షిప్ అంటేనే ఇద్దరు కష్టపడితేనే అది బ్యాలెన్స్ అవుతుంది. ఒక్కరు ఎంత కష్టపడినా కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. సో ఇక్కడ యూనివర్స్ మీకు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఓకే నీకు అయినంత నువ్వు కష్టపడు, తర్వాత నీ వెనకాల ఎవరు లేకున్నా నేనున్నాను. అండ్ ఇది ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే, ఎక్కువ వరీస్ తీసుకోవద్దు అండ్ ఎక్కువ పాస్ట్ని గుర్తు చేసుకొని స్ట్రగుల్ అవ్వకండి అనేది ఇక్కడ ఇంకొక మెసేజ్ ఉంది. వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. శ్రీకృష్ణుడు ఎప్పుడు చెప్పే మాట ఒకటే కదా, ఏది జరిగినా మన మంచికే, జరుగుతున్నది జరగబోయేది అంతా. సో ఇక్కడ మీరు కష్టపడినంత వరకు మీ రిలేషన్షిప్ పరంగా కష్టపడండి. రెస్ట్ ఏదైతే ఉందో ఇంకా మీకు కాదు, మీ వల్ల కాదు అనుకున్నప్పుడు దాన్ని యూనివర్స్ అంటే శ్రీకృష్ణుడికి వదిలేయండి. ఖచ్చితంగా ఆ మూమెంట్లో ఆయన వచ్చి మీకు కావాల్సిన హెల్ప్ అండ్ మీరు ఎంతైతే స్ట్రగుల్ తీసుకున్నారో దానికి రిజల్ట్ ఇచ్చిపోతాడు ఖచ్చితంగా అనేది ఈ కార్డ్తో మీకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్తో ఏముంది మెసేజ్ అంటే, సో ఇక్కడ మీరు కష్టపడినంత కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడాల్సిన దానికంటే ఎక్కువే కష్టపడ్డారు. దాని రిజల్ట్స్ ఏంటిది అంటే, పేజ్ ఆఫ్ వాండ్స్తో న్యూ బిగినింగ్ ఏదైనా కానీ, అంటే లైక్ దాన్ని ఎలా, ఇప్పుడు పేజ్ ఆఫ్ వాండ్స్తో న్యూ బిగినింగ్ ఎలా వస్తుందంటే, మీరు ఎక్స్పెక్ట్ చేయని వేస్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అన్నీ బ్యాలెన్స్ చేశారు, ఇంకా మీకు అర్థమైపోయింది న్యూ బిగినింగ్ వస్తుంది, ఇలా వస్తుంది అలా వస్తుంది అనుకుని ఉంటారు. కానీ అలా కాదు, అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీరు అనుకుంటున్న న్యూ బిగినింగ్ మీ రిలేషన్షిప్లో రాబోతుంది. అండ్ ద వాండ్స్తో సింపుల్గా ఇక్కడ మీరు కష్టపడిన దానికి శ్రీకృష్ణుడు మీ కష్టానికి అడిషనల్గా రిజల్ట్స్ యాడ్ చేసి, అంటే ఆయన ఏమి ఇవ్వాలనుకున్నారో దాన్ని కలిపి న్యూ బిగినింగ్ పేజ్ ఆఫ్ వాండ్స్తో మీకు వస్తుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే రిలేషన్షిప్ పరంగా కోరుకున్నారో అది మిమ్మల్ని హ్యాపీ చేస్తుంది. అండ్ మీ కెరియర్ పరంగా మీ రిలేషన్షిప్లో మీరు చాలా గ్రోత్ చూడబోతున్నారు అనేది పేజ్ ఆఫ్ వాండ్స్తో శ్రీకృష్ణుడు మీకు చెప్తున్నాడు. అండ్ థర్డ్ కార్డ్ చారియట్ కార్డ్. సో ఈ కార్డ్తో ఏంటిది అంటే, కొన్నిసార్లు ఇక్కడ న్యూ బిగినింగ్ జరిగినప్పుడు ఈ న్యూ బిగినింగ్లో కొన్ని కొంతమందికి బిగినింగ్ స్టేజ్లో హ్యాపీగా ఉండి రాను కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. ఇంకొంతమందికి బిగినింగ్ స్టేజ్లో కొన్ని ఇష్యూస్ వచ్చి రాను బాగా సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ ఎవరైతే పైల్ 2 చూసుకున్నారో వీళ్ళకి బిగినింగ్ స్టేజ్లో, అంటే మీ రిలేషన్షిప్లో బిగినింగ్ స్టేజ్లో లేదంటే ప్రజెంట్ మూమెంట్లో కొన్ని ఇష్యూస్ రావచ్చు. అంటే లైక్ కంప్లీట్గా నెగిటివ్ కాదు, కంప్లీట్గా పాజిటివ్గా ఉండదు మీ రిలేషన్షిప్. కొంచెం ఇష్యూస్ జరుగుతూ ఉండొచ్చు, ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోవచ్చు. అండ్ ఆ ఇష్యూస్ వల్ల మీరు గివప్ ఇద్దాము అనుకునే ఆలోచన కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్తో ఎలా మేనేజ్ చేస్తున్నారో దాన్ని మళ్ళీ ఇక్కడ న్యూ బిగినింగ్ స్టార్ట్ అయినప్పుడు, అంటే మీ రిలేషన్షిప్లో కొంచెం మూమెంట్ మీరు చూసినప్పుడు ఆ ఇష్యూస్ ఏవైతే వస్తాయో దాన్ని మళ్ళీ మీరు తిరిగి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇష్యూస్ వచ్చినా కెరియర్ పరంగా ఏదైనా కానీ మీకు ఏదనిపించినా దాన్ని మీరు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ కృష్ణుడు దీనికి ఫలితంగా న్యూ బిగినింగ్ ఇచ్చాడు. అండ్ దీనికి ఫలితంగా ద వరల్డ్ కార్డ్తో కంప్లీట్గా ఇక్కడ బిగినింగ్లోనే ఇష్యూస్ వచ్చాయంటే ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద థింగ్స్ మీరు అనుకున్న కోరికలతో, మీరు అనుకున్న రిలేషన్షిప్లో గ్రోత్తో, మీరు ఏదైతే ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నారో, ఎలా అయితే మేనిఫెస్ట్ చేశారో అది కంప్లీట్గా జరగబోతుంది. ద వరల్డ్ కార్డ్తో, అంటే కంప్లీషన్ కార్డ్తో కంప్లీట్ అవ్వబోతుంది. అంటే మీ కోరికలు, మీకు ఏదైతే విష్ ఉందో మీ రిలేషన్షిప్ పరంగా, మీ కెరియర్ పరంగా అన్ని ఇంటర్లింక్తో అన్నీ జరిగి మీరు మీ కోరికలతో కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఎలా హ్యాపీగా ఉంటారో అలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేది ఈ కార్డ్. సో ఇది కూడా లైక్
పైల్ 1లో కూడా హ్యాపీ ఎండింగే ఉంది అండ్ పైల్ 2లో కూడా హ్యాపీ ఎండింగే ఉంది. బట్ పైల్ 2లో ఏంటిది అంటే కొంచెం రిలేషన్షిప్లో కొంచెం ఇన్ ద బిగినింగ్ కానీ ఇన్ ద ప్రెజెంట్ కానీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని మీరు హ్యాండిల్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఏదైనా సిచ్యువేషన్లో గివప్ ఇవ్వాలి అంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మిమ్మల్ని నడిపిస్తుంది శ్రీకృష్ణుడు. సో ఆయన ఇంత దూరం వచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని మధ్యలో వదిలేయరు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకొని కష్టమైనా సరే గివప్ ఇవ్వకుండా హ్యాపీగా దాన్ని కంటిన్యూ చేయండి. కొంచెం స్ట్రగుల్ వచ్చినప్పటికీ స్టిల్ బిలీవ్ ఇన్ ద యూనివర్స్ అండ్ గో విత్ ద ఫ్లో అనేది ఈ కార్డ్తో అంటే పైల్ 2 వాళ్ళకి మెసేజ్. అండ్ ఫైనల్గా ఇంకొక సజెషన్ చూద్దాం యూనివర్స్ నుంచి, అంటే శ్రీకృష్ణుడి నుంచి. సో దాట్ వన్ మెసేజ్, సైలెన్స్ కార్డ్. ఓకే, చూడండి ఇక్కడ ఇష్యూస్ వస్తాయి కొంచెం అన్నాను కదా, అండ్ ఇక్కడ సైలెన్స్ కార్డ్తో ఏం మెసేజ్ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు అంటే, ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ఇంకా నువ్వు గివప్ ఇవ్వాలి లేకుంటే మాటలు వినలేక ఓపిక నశించినప్పుడు ఆ కొంచెం సేపు లేదంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు సైలెంట్గా ఉండు, కంప్లీట్ సైలెంట్గా ఉండు. నువ్వు సైలెంట్గా ఉన్నావు కదా అని నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని కాదు, నువ్వు తప్పు చేసావని కాదు, లేదంటే నువ్వు ఏదో ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నట్టు కాదు. దానికి సమాధానం చెప్పాల్సిన టైంలో శ్రీకృష్ణుడే చెప్తాడు. జస్ట్ ఆ సిచ్యువేషన్లో ఎక్కడైతే నీకు అనిపిస్తుందో అరే ఇది మేబీ ఫర్దర్గా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందేమో, లేదంటే ఇది కరెక్ట్ కాదు అయినా నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావు అని నీకు అనిపించినప్పుడు ఆ మూమెంట్లో ఖచ్చితంగా సైలెంట్గా ఉండు అనేది ఈ సైలెన్స్ కార్డ్తో యూనివర్స్ అంటే శ్రీకృష్ణుడు మీకు సజెషన్ ఇచ్చాడు. సో ఏదైతే ఉందో సజెషన్ ఏదైతే ఉందో అండ్ కార్డ్స్ ఏదైతే చెప్పాయో దాన్ని మీరు క్లియర్గా ఆలోచించండి అండ్ మీ రిలేషన్షిప్ పరంగా పాజిటివ్నే అఫర్మ్ చేయండి, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవి జరిగి తీరుతాయి అనేది ఈ రీడింగ్తో శ్రీకృష్ణుడు మీకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏదైనా కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.